జనసేన ఎమ్మెల్యే జగన్పై వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలని చెప్పేసి మీరేం చెప్తారు? దమ్ముంటే పోటీ చేయడం మా నాయకుడి మీద విమర్శలు ఇచ్చినా ఆయన అభిమానిగా ఆయన దాకెందుకు మా బాబాయ్ దాకెందుకు నేనే పోటీ చేస్తాను, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. సో మీకు ఆ సత్తా ఉంటే ఓకే. ఎందుకట్లా ఆయన ఎందుకు వాడు వీడియో మాట్లాడాల్సిన అవసరం ఏంటంటారు? అంతే మీడియాలో ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అనేసి ఆయన తప్ప ఎవరికి తెలియదు. సో తెలియడం కోసం ఏదో ఒక ట్రోలింగ్ ఏదో చెప్తేనే కదా ట్రోలింగ్ అయ్యేది. అప్పుడు ఆయన పలానా ఏరియాలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడని గుర్తింపు రావడం కోసం అలా ట్రోలింగ్ చేస్తారు. అంతే, అంత మించి ఏం లేదు. ఆయన మీద ఆయనకి తెలుసు జగన్ గారిని అంటే తర్వాత వచ్చే పరిణామం ఎలా ఉంటుందో కూడా తెలుసు. తెలిసి కూడా కామెంట్ చేశారంటే ఏదో వైరల్ అవుతుంది, అంత మించి ఏం కాదు. వైసీపీ వాళ్ళు జగన్ కాకినాడలో పోటీ చేస్తారు, మరి పవన్ కళ్యాణ్ పులివెందులో పోటీ చేస్తారని మాట్లాడుతున్నారు. పులివెందులో పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు లేదన్నది ఆయన అభిమానులకు తెలుసు, ఆయనకు తెలుసు. సో జగన్ గారు అయితే కనుక ఆయన చేయడం ఎందుకు, నేనే చేస్తాను కదా, ఆయన దాకా ఎందుకు. ఆయన వస్తే నార్మల్గా ఆయన కారులో దిగితేనే చాలు, వేల మంది జనం వస్తారు. వీళ్ళు దిగితే ఎవరు వస్తారు, ఒక్కడు కూడా రాడు. డబ్బులు ఇచ్చి రప్పించుకుని తప్ప ఏముండదు. మరి పోటీ చేస్తా ఉంటున్నాం, గెలుస్తావా ఆయనతో గెలుస్తావా పంతొమ్మిది అసలు నాకు పాలిటిక్స్ అంటే కూడా ఏం తెలియదు అన్న, కానీ నేను మా నాయకుడి మీద విమర్శించి మాట్లాడే కూడా చెప్తున్నాను. సో నేనే ఇండిపెండెంట్గా నేను నిలబడతాను, నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఇంకా మా నాయకుడి మీద ఏదైతే ఎవరైతే విమర్శించి మాట్లాడితే అసలు నేను సహించేది లేదు. ఎవరైనా ఊరుకుంటారేమో, నేను అసలు సహించను. సరే ఇంకా నేను పోటీ చేస్తే ఆయన ఎక్కడ గెలుస్తాను, నేనే పోటీ చేసాక ఆయన గెలడం, ఇంకా నేనే పోటీ చేసాక ఇంకా ఎవరు గెలడం. ఇంకా ఇండిపెండెంట్ మాట్లాడే జగన్ గారిని ఫైనల్గా ఏం చెప్తాం మరి? వాడు అన్నంత మాత్రాన తిట్టినంత మాత్రాన ఆయన పెద్దోడు అయిపోయాడు, మా నాయకుని తిట్టినంత మాత్రాన చిన్నోడు అయిపోయాడు. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మేము చెప్తాం. అదే జగన్ గారి పాలన వచ్చేంత వరకు కూడా అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆయన పాలనలో లేరు కదా అని చెప్పి తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఆయన ఊరికొచ్చేమో, కానీ అభిమానులు అయితే మేము ఊరుకున్నాం. కూటమిలో పవన్ కళ్యాణ్ ఇంకో 15 ఏళ్ళు మేము ఉంటాం అంటున్నారు. 15 ఏళ్ళు ఉంటారా? 15 ఏళ్ళు కాకపోతే 20,000 ఉండమను, మాకు నో ప్రాబ్లం. బట్ ఎవరు కూడా ప్రభుత్వంలో ఎవరు ఉన్నా కూడా కానీ ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడద్దు. మీరు ప్రజలకి మంచి చేయాలనుకున్నప్పుడు మంచి చేయండి. ఒకరిని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం మేము అధికారులు ఉన్నా లేకపోయినా మేము చేయాల్సింది మేము చేసుకుంటాం. నెక్స్ట్ జగన్ వస్తే జగన్ 2.0 ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎక్స్ట్రా చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? మేము మమ్మల్ని ఎవరో వచ్చినా కూడా, మా అధికారులు వచ్చినా కూడా మమ్మల్ని ఎవరైనా విమర్శించి మాట్లాడినా సరే మేము ఎవరైనా ఉన్నాం. మేము ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో మేము రాజకీయాలకు వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని అన్నారు, మేము వాళ్ళని అనాలి అని చెప్పి ఉద్దేశంతో మేము రాజకీయాలకు రాలేదు. మాకు ఏంటంటే ప్రజలకు న్యాయం చేయాలి, వాళ్ళకి కావాల్సింది ఏంటో వాళ్ళకి చేసి పెట్టాలి, అంతే. మాకు తెలిసిన రాజకీయం అయితే ఇది, మా నాయకుడు చెప్పి మాకు ఇది. కూటమి 2-3 ఏళ్ళ పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే బాగాలేదన్న. ఏదో కొద్ది గొప్ప పవన్ కళ్యాణ్ ఏదో చేస్తున్నారు తప్ప చంద్రబాబు గారు ప్రభుత్వం ఏదైతే బాగాలేదు. ఏదన్నా సూపర్ 6 అన్నారు, ఒకటి అమలు అయిందా? 3 యాజమాన్లు అన్నారు, ఒకటైనా అయిందా? నెలకి 1500 ఆడవాళ్ళకి అన్నారు, ఒకటైనా అయిందా? 15,000 అన్నారు, ఒకటైనా అయిందా? లేదు కదా, ఏది అవ్వలేదు. అంటే అయ్యింది అన్నారు, అంతే. ఎక్కడ అయింది? మేము ఉండలేదా, మేము ఆ ఊర్లో ఉండలేదు, మాకు తెలియదా? నాకు అర్థం కాకూడతాను. మేము అదే ఊర్లో ఉంటున్నాం, మేము అదే ఊర్లో తిరుగుతున్నాం, మాకు తెలీదా? వచ్చేరాలేదు. పోనీ మేమేమన్నా ఇంట్లో పడుకుంటున్నామా? మేము లేచి తిరుగుతూ కష్టపడతాం కదా. ఇప్పుడు అధికారులు ఉంది కాబట్టి అధికారులు ఉంటే ఎవరికన్నా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు అధికారం లేకపోతే ఏ సపోర్ట్ ఉండదు. అధికారం పోతే సపోర్ట్ ఉంటుందా? ఉండదు కదా.